హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు మీరందరూ? టుడే టాపిక్ వాట్ ఈస్ బిట్కాయిన్. బిట్కాయిన్ అంటే ఏమిటి? పదండి గైస్ తెలుసుకుందాం. చూడండి గైస్, ప్రతి ఒక్క కంట్రీ దగ్గర తన సెపరేట్ కరెన్సీ ఉంటుంది. ఈ కరెన్సీతో మనం సామాన్లు కొనుగోలు చేస్తాం, అలాగే ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేస్తాము. అయితే ఈ కరెన్సీ యొక్క వాల్యూ ఉంటుంది, దీని పేరు ఉంటుంది అకార్డింగ్ టు దేర్ కంట్రీస్. లైక్ మన ఇండియాలో వస్తువు కొనుగోలు చేయడానికి మనం రూపీస్ ని వాడతాము, అమెరికా వాళ్ళు డాలర్స్ ని వాడతారు, అలాగే యూకే వాళ్ళు పౌండ్స్ ని వాడతారు. ఇలానే ప్రతి ఒక్క కంట్రీ దగ్గర తన సెపరేట్ కరెన్సీ ఉంటుంది. బట్ గైస్, ఇలాగే ఇంటర్నెట్ కూడా ఒక కరెన్సీ ఉంటుంది, అంటే ఇంటర్నెట్ లో కూడా ఒక కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ పేరు ఏమిటంటే బిట్ కాయిన్ అన్నమాట. దీని పేరు మీరు విని ఉంటారు గైస్, తప్పకుండా విని ఉంటారు, ఎందుకంటే ఇది చాలా చర్చలో ఉంది గైస్. సో ఈ వీడియోలో మనం ఇవే తెలుసుకోబోతున్నాం, ఎలా బిట్ కాయిన్ లో యూజ్ చేయాలి, ఎలా బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఇది చూడడానికి ఎలా ఉంటుంది ఎక్సెట్రా. అందుకోసమే గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, మా టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం బిట్ కాయిన్ అంటే ఏమిటో. చూడండి గైస్, బిట్ కాయిన్ అనేది విర్చువల్ కరెన్సీ అన్నమాట, అంటే డిజిటల్ రూపంలో ఉంటుంది. సింపుల్ వేలో చెప్పాలంటే కంప్యూటర్ లో మాత్రమే ఉంటుంది, మనం ముట్టుకోవడానికి ఆస్కారం ఉండదు. సో అందుకోసమే బిట్ కాయిన్ ని విర్చువల్ కరెన్సీ అని అంటారు. ఈ కరెన్సీని ఇతర కరెన్సీలతో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన ఇండియన్ రూపీస్ ని ముట్టుకోవచ్చు అండ్ చింపవచ్చు. బట్ గైస్, ఈ బిట్ కాయిన్ ని మనం చింపలేము, ముట్టుకోలేము, కానీ ఈ కాయిన్ ని మనం కొనుగోలు కోసం యూజ్ చేయవచ్చు. సో ఈ కాయిన్ ని మనం మన పాకెట్ లో, అంటే మన పాకెట్ లో పెట్టలేము, కానీ ఈ కాయిన్ ని మనం డిజిటల్ వాలెట్ లో పెడతాము. సో ఈ కాయిన్ ని ఎవరు కనుగొన్నారంటే, కనుగొన్న వారి పేరు అనేది సతోషి నాకామోటో అన్నమాట. ఈ కాయిన్ 2008లో కనుగొన్నారు. అండ్ గైస్, 2009వ సంవత్సరంలో గ్లోబల్ పేమెంట్ రూపంలో ఈ కాయిన్ ని జారీ చేసిండ్రు. అలాగే బిట్ కాయిన్ అనేది ఒక డీసెంట్రలైజ్ కరెన్సీ అన్నమాట. దీని మీనింగ్ ఏమిటంటే, ఈ కాయిన్ ని కంట్రోల్ చేయడానికి ఏ అథారిటీస్ లేకుంటాయి, గవర్నమెంట్స్ లేకుంటాయి, బ్యాంక్స్ లేకుంటాయి. కేవలం మనం ఈ కాయిన్ ని కొనుగోలు చేసి షాపింగ్ గానీ ఇతర ఎక్కడైనా సరే మనం ఈ కాయిన్ ని ఖర్చు పెట్టవచ్చు, అంటే ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అండ్ గైస్, అలాగే ఈ కాయిన్ ని మనం వేరే కరెన్సీస్ లో కూడా మార్చవచ్చు. మీ దగ్గర బిట్ కాయిన్ ఉంటే చాలు, మీరు ఈ బిట్ కాయిన్ ని మన కరెన్సీలో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ త్రూ. అండ్ గైస్, బిట్ కాయిన్ అనేది వరల్డ్స్ ఎక్స్పెన్సివ్ కరెన్సీలా మారుతుంది. సో మీలో చాలా మందికి డౌట్ అనుకుంటా, బిట్ కాయిన్ అనేది సపరేట్, అలాగే క్రిప్టో కరెన్సీ అని సపరేట్ అని. కానీ అలా ఉండదు గైస్, బిట్ కాయిన్ మరియు క్రిప్టో కరెన్సీ రెండు ఒకటే గైస్. ఈ కాయిన్స్ ని కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు, అలాగే దీన్ని డిజిటల్ వాలెట్ లో ఉంచుతారు. ఈ కాయిన్ ని మీరు వేరే ఇతర దేశంలో ఎక్కడైనా ఖర్చు పెట్టవచ్చు, ఎందుకంటే ఈ కాయిన్ పై గవర్నమెంట్ అథారిటీ లేకుంటది, అలాగే బ్యాంక్స్ అథారిటీ లేకుంటది. అండ్ ఈ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్కామ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మీకు గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వదు. పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మీరు కేసు చేస్తే కూడా ఆ కేసు క్యాన్సిల్ అవుతుంది గైస్. సో ఇటువంటి స్కామ్స్ వల్ల కూడా మనం చాలా దూరమై ఉండాలి, మంచి బిట్ కాయిన్ ని కొనుగోలు చేయాలి గైస్. సో గైస్, ఇక్కడ నుంచి చాలా బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తున్నారంటే, ఎక్కువ శాతం అనేది పెట్టుబడి అనేది బిట్ కాయిన్ లోనే పెడుతున్నారు. పెద్ద పెద్ద అథారిటీస్ అనేవి బిట్ కాయిన్ దగ్గరనే వెళ్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. సో దీని క్రేజ్ అనేది డే బై డే పెరుగుతుంది గైస్. పదండి గైస్, ఇప్పుడు తెలుసుకుందాం బిట్ కాయిన్ ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అండ్ ఎలా కొనుగోలు చేయాలి. చూడండి గైస్, మనం బిట్ కాయిన్ ని ఆన్లైన్ పేమెంట్ లేదా ఇతర ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేస్తాము. బిట్ కాయిన్ అనేది P2P నెట్వర్క్ పై ఆధారపడి ఉంది, అంటే పర్సన్ టు పర్సన్. ఇందులో ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి బిట్ కాయిన్ ని ట్రాన్సాక్షన్ చేస్తారు. అండ్ గైస్, మీలో చాలా మందికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ గురించి తెలుసు అనుకుంటా, అక్కడ 2-3% చార్జెస్ కలుగుతుంది. బట్ మన బిట్ కాయిన్ లో మాత్రం ఇలా ఎటువంటి చార్జెస్ ఉండవు, ఇది టోటల్ గా ఫ్రీ అయి ఉంటుంది. అండ్ గైస్, దీంతో పాటు బిట్ కాయిన్ అనేది చాలా సెక్యూర్ అన్నమాట. ఇక్కడ హ్యాకింగ్ మాత్రం జరగదు, ఎందుకంటే సెక్యూరిటీ చాలా టైట్ అన్నమాట. బిట్ కాయిన్ అనేది గ్లోబల్ వైజ్ గా కూడా నడుస్తుంది, అంటే ప్రతి ఒక్క కంట్రీలో బిట్ కాయిన్ అనేది యూజ్ చేస్తారు. మన ఇండియాలోకి ఉన్న బిట్ కాయిన్ ని మనం ఇతర దేశంలో వెళ్ళి కూడా అమ్మవచ్చు. మీ దగ్గర ఇతర కరెన్సీ యొక్క డబ్బు లేకున్నా సరే మీరు బిట్ కాయిన్ ని అక్కడ వెళ్ళి యూజ్ చేయవచ్చు, ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేయవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను చెప్పేది ఏమిటంటే, బిట్ కాయిన్ అనేది ప్రతి దేశ మూలన నడుస్తుంది గైస్. ఇంతే కాదు గైస్, ఈ కాయిన్ అనేది చాలా సేఫ్ అన్నమాట, మన ఫోన్ లోనే ఉంటుంది. ఇక్కడ దొంగతనం అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. సో మనం సేఫ్, మన ఫోన్ సేఫ్ గైస్. ఇప్పుడు తెలుసుకుందాం దీని వాల్యూ ఎంతనో. చూడండి గైస్, ఈ బిట్ కాయిన్ అనేది డే బై డే ప్రైస్ చాలా పెరుగుతూ ఉంటుంది, చాలా కిందికి కూడా వస్తుంటది. ఈ రోజులలో చూసుకుంటే ఒక్క బిట్ కాయిన్ వాల్యూ అనేది 71,85,242 రూపీస్ అన్నమాట. చాలా ఎక్కువ ఉంది గైస్. బట్ గైస్, నేను మీకు 2 దారులు చెప్తా, అక్కడ నుంచి మీరు బిట్ కాయిన్ ని ఈజీగా ఎర్న్ చేయవచ్చు. నెంబర్ 1, మీరు బిట్ కాయిన్ ని ఒకటేసారి కాకుండా దాని యొక్క చిన్న చిన్న యూనిట్స్ ని కొనుగోలు చేయవచ్చు, అవి చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయి. సో ఈ టాపిక్ పై మీరు కామెంట్ చేయండి, దీనిపై నేను వీడియో తీస్తాను. సో నేను చెప్పేది ఏమిటంటే, బిట్ కాయిన్ ఒక పెద్ద భాగం కొనుగోలు చేయకుండా దాని యొక్క చిన్న చిన్న భాగాలు మీరు కొనుగోలు చేయవచ్చు, దానిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక రెండవ దారి ఏమిటంటే, మనం బిట్ కాయిన్ ఎలా ఎర్న్ చేయాలంటే, గైస్ మీలో చాలా మంది మైనింగ్ చేయాలి. ఇక మైనింగ్ అంటే జేసీబీలు పెట్టి తవ్వకం కాదు, ఎవరైతే ఎక్స్పర్ట్స్ మైనర్ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి చూడాలి.
ఆ మైనర్స్ ఏం చేస్తారంటే బిట్ కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్ ని చూస్తారు కరెక్ట్ ఉందా లేదా. సో అలా చేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా బిట్ కాయిన్స్ అనేది బహుమతి రూపంలో వస్తుంది. సో మీరు వాళ్ళ చేయి కింద పని చేసి మీరు కూడా బిట్ కాయిన్స్ ని ఎర్న్ చేయవచ్చు. బట్ ఇలా చేయాలంటే మీ దగ్గర మంచి కంప్యూటర్స్ ఉండాలి, అలాగే మీరు గణితంలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. నాకు తెలిసిన కాడికి మీరు బిట్ కాయిన్ యొక్క చిన్న చిన్న భాగాలు కొనుక్కోవడం బెస్ట్. అలా చేసి మీరు పెద్ద బిట్ కాయిన్ ని కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు, అంటే పెద్ద బిట్ కాయిన్ లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ దగ్గర శాతమైన కాడికి దానిలో ఇన్వెస్ట్ చేయండి, అలాగే మీ అమౌంట్ ని పెంచుకుంటా వెళ్ళండి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక మనం బిట్ కాయిన్ యొక్క గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటా వద్దాం. చూడండి గైస్, బిట్ కాయిన్ అనేది ఒక వర్చువల్ కరెన్సీ అన్నమాట. మనం దాన్ని ముట్టుకోలేము, టచ్ చేయలేము. బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర చాలా అమౌంట్ ఉండాలి, అంటే 71,85,240 రూపాయలు ఉండాలి. బట్ అలా కాకుండా కూడా మనం బిట్ కాయిన్ ఒక చిన్న చిన్న భాగాలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. బిట్ కాయిన్ పై ఎవరి అథారిటీ లేకుంటది, బ్యాంక్స్ కంట్రోల్ చేయరు, గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయదు. సో ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏమిటంటే మీ దగ్గర ఏమైనా స్కామ్స్ జరిగితే గవర్నమెంట్ దీనికి రెస్పాన్సిబుల్ కాదు. సో చూసి మంచిగా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి గైస్. ఇక చాలా మంది అనేది బిట్ కాయిన్ వైపే వెళ్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ పెద్ద పెద్ద అథారిటీస్ కానీ. కానీ గైస్ మన ఇండియాలో మాత్రం రిజర్వ్ బ్యాంక్ అనేది దాన్ని బ్యాన్ చేసి పడేసింది. బట్ కొన్ని రోజుల తర్వాత దాన్ని అన్బ్యాన్ చేసేసింది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించి మంచి వెబ్సైట్లలో వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి గైస్. అండ్ ఇన్వెస్ట్ చేసే ముందు కొద్దిగా అనాలిసిస్ చేసి, కొద్దిగా మార్కెట్ ని అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయండి గైస్. సో ఇంకో మాట ఏమిటంటే మార్కెట్ లో చాలా మంది స్కామర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు కొద్దిగా జాగ్రత్త అయి ఉండాలి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఇతరులతో షేర్ చేయండి. ఇటువంటి బిట్ కాయిన్ కానీ లేదా స్టాక్ మార్కెట్ కానీ ఫైనాన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి గైస్. కలుద్దాం ఇంకొకటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అప్పటి వరకు సెలవు. అండ్ ఈ బిట్ కాయిన్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి.